రాష్ట్రం అంతా ఎలక్షన్స్ టైంకి అక్కడే కూర్చుంటాడు. ఇప్పుడు బ్రాహ్మణి కూడా తిరుగుతోంది ఈ మధ్యన. మంగళగిరిలోనే ఈ మహిళల కార్యక్రమాలు అనేవి అని ఆవిడ అంటే అంతా తిరుగుతుంటే లోకేష్ ని గెలిపించే కార్యక్రమం మహిళలు వెళ్ళకపోవడం. వాస్తవంగా నాకు తెలిసి గతంలో ఒక్కసారి ఇలాంటి బాగా సీరియస్ గా జరిగింది జమున పోటీ చేసిన టైంలో. నా చిన్నప్పుడు చూశాను, ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టి మరి పిలిచెళ్ళింది, కానీ ఓడిపోయింది అనుకోండి. జమున పోటీ చేసింది ఆ రోజులో కాంగ్రెస్ తరఫున. అప్పుడు వీళ్ళే గెలిచారు, ఇది కమ్యూనిస్టులే గెలిచారు. కాంగ్రెస్ గెలవాల. ఆవిడ జమున కాంగ్రెస్ తరఫున పోటీ చేసింది. అక్కడ ఎప్పుడు కూడా వీళ్ళకి అదే సమస్య అనమాట. తెలుగుదేశం గెలిచింది అనేటువంటిది లేదు అక్కడ. మున్సిపాలిటీ ఇట్లో నడిచింది, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం గెలవాలన్నటువంటి కసితో పనిచేస్తున్నాడు లోకేష్. అందులో పోయిన చోట వెతుక్కోవాలన్నటువంటి కాన్సెప్ట్ అక్కడ వాళ్ళకి కూడా నచ్చింది. ఇంకోటి ఏమైపోయిందంటే మంగళగిరి నియోజకవర్గంలోనే ఈ రాజధాని ప్రాంతం ఉంటాం, ఆ టైంలో ఊపులో బాగా కాస్ట్ పెరిగినాయి. రోడ్ల మీద కానీ అవన్నీ ప్రాపర్టీ కాస్ట్ విపరీతంగా పెరిగింది. మంగళగిరిలో ఎక్కువగా పద్మశాలీల తర్వాత వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు, వ్యాపారాలు ఎక్కువ ఉంటాయి. ఆ వ్యాపారస్తులకి మంచి బెనిఫిట్ అయింది ఆ టైంలో. రేట్లు, ఇళ్ల స్థలాలు రేట్లు పెరగడం అవన్నీ కూడా. ఇప్పుడు ఎప్పుడైతే 3 రాజధానులు అన్నాక అక్కడ డౌన్ అయిపోయింది. దానితో పాటు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వచ్చి ఇప్పుడు అక్కడ మెయిన్ రోడ్డు ఉంటుంది మనకి. మంగళగిరి ఓ పెద్దగా ఏమి ఉండదు, మొత్తం సరిగ్గా చెప్పాలంటే ఓ ప్రధానమైనటువంటి రోడ్డు, అటు ఇటు రోడ్లు.